Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. ఎందుకంటే మనం మొత్తం స్టడీ చేసినాం కదా. ఆయన ఎక్కువగా బాధపడ్డ అంటే మొత్తం జీవితంలో ఆయన అన్ని కష్టాలే. ఆయన చాలా డేరింగ్ అండ్ డాషింగ్. ఏ కష్టాన్ని కూడా దాన్ని మనసు మీద తీసుకొని వ్యక్తి అసలు కష్టాలు ఏం లేవు ఆయనకు. ఆయన కావాలని తెచ్చుకున్న కష్టాలు అవి. ఆయనకు ఇప్పుడు కావాలంటే ఒక ఎమ్మెల్సీగా గెలిచినాడు, మంత్రి పదవి కూడా వచ్చేది. నువ్వేంద్ర నాకు ఇచ్చేది పదవులు నాకేలా. నువ్వు ఒకసారి బూరుగుల రామకృష్ణారావు వస్తే చీఫ్ మినిస్టర్ 1950 to 56 మధ్యలో పోతే నేను ఆడ కూర్చోమన్నారు అనమాట, వెయిట్ చేయమన్నారు. అది అసలే ఆయన నచ్చకపోతే లోపలికి పోయి తిట్టి, నువ్వు ఏందిరా నువ్వు ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నావా నాతోటి, బూరుగుల రామకృష్ణారావు లాగా మాట్లాడుతున్నావా అని అడుగుతాడు. అబ్బో, నేను బూరుగుల రామకృష్ణారావు అని మాట్లాడుతున్నా అంటే మరి నన్ను బయట ఎందుకు కూర్చోబెట్టినావు? రా అనుకునేంత అందరినీ రానే అంటాడు. అందరినీ రానే. ఆయన పివి నరసింహారావు కూడా రాని అంటాడు. పివి నరసింహారావుకు ఈయన ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న. కలిసి చదువుకున్నారు మడికొండలో కలిసి చదువుకున్నారా? ఓకే. అట్లా పివి నరసింహారావు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారంట కాళోజీరావు. అవును, అదే చెప్తున్నాం మేము అందులో అన్నాం, ఈ ప్రపంచంలో పివి నరసింహారావు రారా అనేది నేను ఒక్కడనే. మీకు ఇంకొక విషయం, పివి నరసింహారావు గారి పాత్ర పివి నరసింహారావు గారి తమ్ముడు పివి మనోహర్ రావు గారు వేశారు. సేమ్ టు సేమ్ ఉన్నాడు ఆయన కూడా. రెండు మూడు పాత్రలు అట్లా బాగా కుదిరినాయి అన్నమాట. దట్ వాజ్ ది, అంటే అది మనకు ఏమంటారు అంటే దేనే వాళ్ళ చప్పన్ పాడికే దేత అన్నప్పుడు మనం ఏదైనా స్ట్రాంగ్ కాంక్ష మనసులో ఒక బలీయమైన కాంక్ష ఉన్నప్పుడు దాన్ని అన్ని రకాల శక్తులు మనకు వచ్చి చేరుతుంటాయి అన్నమాట. మన ప్రమేయం లేకుండానే వాళ్ళు వచ్చి మనల్ని కలిసి ఆ పనిని సానుకూలపరుస్తాయి. ఆ విధంగా అన్నీ జరిగాయి. గ్రేట్ సార్, గ్రేట్. నిజంగా మీరు అంటే మీ మొత్తం అంటే సినిమాలు అన్నీ నిజంగా అద్భుతంగా ఉంటాయి. అందులో కాళోజీరావు గారి బయోపిక్ అనేది అయితే చాలా ఇది నిజంగా ప్రశంసించాల్సిన పెద్ద గొప్ప ఫిల్మ్ ఇది. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను ఖచ్చితంగా ఇప్పటికైనా ఆ సినిమాను చూసి దానికి సంబంధించి అంటే ఎలా కాళోజీరావు గారి జీవనం ఎలా సాగింది, ఆయన బ్రతికున్నన్ని రోజులు కూడా అన్న కాన్సెప్ట్లో తీశారు సార్. అయితే మరి అలాంటి సినిమాను ఖచ్చితంగా అందరూ ప్రేక్షకులు ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. చివరిగా ఇంకొక ప్రశ్న సార్, అంటే ఈ సినిమాకు మీకు సరైన డిస్ట్రిబ్యూషన్స్ తీసిన టైంలో, మీరు రిలీజ్ చేసే టైంలో మంచి డిస్ట్రిబ్యూషన్స్ దొరకలేవు అన్న ప్రశ్నలు అయితే రిలీజే కాలేదు. అందరిని అడిగాము, అందరు అదో ఇదో సాకు చెప్తున్నారు. అదే ఎందుకు ఆ డిస్ట్రిబ్యూషన్స్ అనేది చూడరండి, ఇది చూడరు అని అంటున్నారు. ప్రేక్షకులు గొప్ప వ్యక్తి చరిత్ర అంతే. మన తెలుగు వారి దౌర్భాగ్యం అది. ఇట్లాంటిదే తమిళంలో సుబ్రహ్మణ్య భారతి అని ఉన్నారు, గ్రేట్ లెజెండరీ పోయిట్. ఆయన కాళోజీ నారాయణరావు గారి సమస్థాయిలో ఉండే ఆయన. ఆ సినిమాను తమిళంలో తీస్తారు. షియాజీ షిండే అని మీకు తెలుసు. ఆయన మరాఠీ, ఆయన తెలుగు రాదు, తమిళం రాదు. కానీ ఆయన సుబ్రహ్మణ్య భారతి పాత్ర పోషిస్తే జనం విరగబడి చూసినారనమాట. రిక్షా వాళ్ళు కూడా రాత్రింబవళ్ళు తొక్కి ఆ డబ్బులు తీసుకుపోయి సినిమాలో పెట్టి ఒక్కొక్కళ్ళు 10 సార్లు చూసినారు. మోస్ట్ ఇన్ఫీరియర్ క్వాలిటీ సినిమా అది. ఓకే. అంటే వాళ్ళకు తమిళలోకి ఉన్న భాషాభిమానం, సుబ్రహ్మణ్య భారతి పట్ల ఉన్న భక్తి భావం వల్ల దాన్ని సూపర్ డూపర్ హిట్ చేయగలిగారు. అంటే నేను ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు చాలా బయోపిక్స్ చూశాను, ఎవరెవరు ఎట్లా అంటున్నాయని. అది చూస్తే చాలా నాకు నిరాశ కలిగింది ఆ సినిమా. అంటే యాజ్ ఏ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన గొప్పతనం అనేది కాదనడం లేదు. తర్వాత ఇంకొకటి కూడా చూశాను, కానీ అది కూడా ఏం బాగాలేదు. మనకు తెలుగులోనే విశ్వనాథ సత్యనారాయణ గారి మీద తీశారు, కవి సామ్రాట్ అని. అది కూడా నాకు నచ్చలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చిన్న విషయం చెప్తాను. కాళోజీ నారాయణరావు గారి గొప్పతనం ఏంటిదంటే ఆయన ఏం చెప్తాడో అదే పాటిస్తాడు. అవును. ఆయన తన జీవిత పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజ్కి దానం ఇవ్వమని చెప్పారు. చనిపోయిన తర్వాత దానం ఇచ్చేశారు. అది గ్రేట్. అట్లాంటి గొప్ప వ్యక్తి. అది ఆ సీన్ లాస్ట్ సీన్ అన్నమాట. సూపర్ సార్, నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సమాచారం వీడియోలో ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు బాగా పాపులర్ అయింది. దానివల్లనే నాకు స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది.
ఈ ఇంటర్వ్యూ తర్వాత ఇంకొక గొప్ప అవార్డు రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మేము కూడా అదే కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. Volga Video వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.